మొంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వేలకు వేలు ఖర్చు పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలు చేతికొచ్చే సమయానికి మొంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మొంతా తుఫాను ప్రభావంతో అటు రైతులైతే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే ఉంది. వరి పొలాలు ముఖ్యంగా మొత్తం అంతగా నేల కొరిగిన సందర్భం అయితే కూడా మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. రైతులు ఆ నేల కొరిగినటువంటి ఆ పంటనంతా కూడా అటు పైకి లేపి వాటినంతా కూడా సుడులు కడుతున్న విజువల్స్ అయితే కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పంట అంటే పొట్టదశి ఈని తర్వాత పొట్ట కంకులు పోసుకుంటున్న సందర్భం అయితే ఇటువంటి సమయంలో తుఫాను ప్రభావం అంతా కూడా ఇటు వరి చేలపైన ఎక్కువగా చూపుతుంది. దీంతో దాదాపు మొత్తం పంట అంతా కూడా తీవ్రంగా నష్టపోతామని చెప్పి రైతులు కూడా ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అంటే ఒక ఏలూరు జిల్లాలోనే దాదాపు 10,000 ఎకరాలకు పైగా వరి చేనంతా కూడా మొత్తం అంతా కూడా ఈ తుఫాను కారణంగా నేలకొరిగిందని చెప్పి అటు అధికారులు కూడా ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. రైతులు ఉన్నారు ఏంటి ఇప్పుడు మొత్తం అంతా చేనంతా కూడా పడిపోయింది. ఎలా వీటిని ఏ విధంగా చూసుకుంటున్నారు? ఇప్పుడు ఏంటి ఇటు పరిస్థితి అంటే ఇప్పుడు తయారై పడిపోయినా పర్వాలేదండి. దాన్ని తయారవ్వకుండా పడిపోయింది. సగానే సగం ఇప్పుడు 30 బత్తాలు అవుతాయి అనుకున్నప్పుడు 15 బత్తాలు కూడా అయ్యేటట్లు కనపట్ల మొత్తం తయారవ్వకుండా పడిపోయింది. ఈ పాలు పోసుకునే విధానం లేదండి. ఇది ఇప్పుడు ఏంటండి ఈ పంట పరిస్థితి ఏంటి అసలు మొత్తం అట్లా పంట పరిస్థితి అంటే ఇక దీనికి తీవ్ర నష్టం మేము చేసేది ఏమి లేదండి. ఇక అంత ఏదన్నా ఇప్పుడు వేలకు వేలు చాలా ఖర్చు పెట్టున్నాం దీని మీద. ఈ అరానికి వచ్చి ఇప్పటికే దగ్గర 30,000 అయిపోయినాయి. ఈ కోతకి కట్టేతకి వీటికి ఎంత అవుద్దో తెలియదు. మళ్ళీ ఇంక బోర్డు అంత ఉంది. మళ్ళీ దీన్ని కోసేదానికి ఎంత తీసుకుంటారో కూడా తెలియదు కోతళ్ళు. ఇక వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వాలి, తప్పదు. దీని నష్టపరిహారం మరి ఇక గవర్నమెంట్గా ఎవరైనా చేస్తే చేయాలండి. అదే అలాగే మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు సార్. అంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ మామూలుగా వచ్చి అసలు ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఏ విధంగా చేశారు, ఏంటి పరిస్థితి? 30,000 ఖర్చు పెట్టాం సార్. 30,000 ఖర్చు పెట్టాం సార్. మరి నష్టానికి మరి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలండి. మరి ఏదో మరి మాకు నష్టపరిహారం ఇవ్వకుండా అంటే మరి ఎలాగంటే మరి బోళ్ళు నష్టపోయినాం. ఇప్పుడు బోళ్ళు పెట్టుబడి పెట్టున్నాము. మరి అనవసరంగా ఈ తుఫాను అంటే మరి దీన్ని ఎలా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలాగే మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి వాటితో కూడా మాట్లాడదాం. సార్ ఏంటి ఇప్పుడు మొత్తం ఇదంతా ఈ పొలం పరిస్థితి ఏంటి? మొత్తం పడిపోయింది కదా, ఏం రకం అంటే మళ్ళీ కంకులు వేసుకుంటుందా? ఒక మాట, ఇప్పుడు రైతులకు 16 బస్తాలు మేము ఇవ్వాలి. ఇప్పుడు 32,000 33,000 అయినాయి. ఏంటి దాంట్లో మాకు మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక 15,000 అదనంగా అయింది. దగ్గర 45,000 అయింది. ఇందులో వచ్చేది మాకు లాభం లేదు. వాళ్ళు కట్టుబడి వాళ్ళు తగ్గరం. మా రైతులని చూడాలి ఒక పాట అండి. ఇది అంటే రైతులైతే కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే పాలు పోసుకొని కంకి మొత్తం కూడుకుంటున్న దశలో బంతంతా కూడా బియ్యపు గింజంతా కూడా కంకు కూడుకుంటున్న దశలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల ఈ తుఫాను వలన ఇక ఈ కంకి మొత్తం చేరుకోదు. ఇక మొత్తం అంతా కూడా ఇదంతా కూడా తప్పటగా మొత్తం అంతా కూడా ఏర్పడుతుంది. ఒడ్డు గింజ అయితే కూడా దీంట్లో తయారవదు అనేది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఇక రాని పరిస్థితి. అలా అని మొత్తం ఈ వరి పొలాన్ని అలా వదిలేయటం కూడా కుదరని పరిస్థితి అని కూడా రైతులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. మరోవైపు అటు ఉద్వాన పంటలు కూడా పూర్తి స్థాయిలో కొన్ని పంటలు అరటి తోటలు అన్నీ కూడా నేలకొరిగిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల కాయగూరలకు సంబంధించిన పాదులన్నీ కూడా ఇబ్బందులు పడి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు కోరుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, ఏలూరు జిల్లా నుంచి.